అసలు ఎవరు రావాలనుకుంటున్నారు? ఆయనే ముఖ్యమంత్రి చేసేది. రేపు ముఖ్యమంత్రి ఆయన అయ్యేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకని జగన్ గారే రావాలని? ఆయన చేసిన పనులు మంచి ఆ మంచితనాన్ని బట్టే జనం పొంగిపోతుంటే ఆయనకెళ్ళి మరి ఎటువంటి మంచి జరగలేదు ఆయన వల్ల, రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయిందని చెప్పండి. ఎవడో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ తెలుసు అన్న అప్పులు పాలైందా? ఇటు తీసురా ఆ పవన్ కళ్యాణ్ నేను మాట్లాడతాను. అసలు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడుగుతాడు. ఆయనలో ఏడికి మొదలంట ఈయన, ఏడికి మొదలు ఆయన జగన్మోహన్ రెడ్డిలో ఏడికి మొదలు పవన్ కళ్యాణ్ సినిమాలు సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు మనం ఎంతో సిగ్గుపడాలని చెప్పి అంటున్నారు. అవన్నీ మొత్తం మాటలు పొగారులే అయ్యి. ఆయన తప్ప రెండోవాడు అంత మాత్రం మనగాడు లేడు. జగన్ గారు పెట్టిన పథకాలు ఎందుకు ఉపయోగపడవని చెప్పి అంటున్నారు చంద్రబాబు. ఎవరు ఎందుకు పట్ల ఉపయోగపడి చేసుకురాట్లా చేశాడు కూడా. మరి ఇప్పుడు చూడబోతుంటేనేమో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, అక్కడ నుంచి ఇక్కడ ఆంధ్రాలో పోటీ చేస్తా అంటున్నారు. మరి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఆయనకేమే ఎఫెక్ట్ ఉండదు. మరి ఇప్పుడు చూడబోతుంటే విడుదల రజనీ గారు ఆఫీస్ మీద దాడి జరిగింది కదండి. అవునమ్మా, తప్పు అది. వాళ్ళు ఎందుకు చేయాలి దాడి? వాళ్ళు ఆఫీసుల మీద పోయి దాడి చేయడం ఏంటి? ఎవరు చేస్తారంటారు? ఎవరు వాళ్ళు టీడీపీ వాళ్ళు అడగా ఏ పేపర్కి వచ్చింది ఇదే పేపర్లో ఎందుకు చేయాలా? వాళ్ళు గెలవడానికి ప్రయత్నం చేసే పనులు అయ్యి అంతే. కేసీఆర్ గారు ఎలా ఓడిపోయారో మన ఆంధ్రాలో జగన్ గారు కూడా అంతే ఓడిపోతారని చెప్పి అంటున్నారు. ఎవరు అన్నా మనిషి ఎవరు ఇడిసిరా నా ముందు ఇడిసిరా ఓడిపోతాడు అన్న మనిషిని తీసిరా. ఎట్లా ఓడిపోతాడు? ఆయన చేసిన పనులు ఏమిటి? ఎంతమందికి ఈయన చేస్తున్నాడు? చదువుకునే పిల్లలకి ఎంతమందికి మేలు చేస్తున్నాడు? ఎట్లా ఓడిపోతాడు? వాళ్ళందరూ తల్లిదండ్రులు అందరూ వేయరా ఓట్లు ఆయనకే? మా పిల్లల్ని ఎంత పెట్టి చదువుతున్నాడు, మరి ఆయనకి వేయకపోతే ఇంకెవరికి వేస్తామనే భావం ఉండదా వాళ్ళకి తల్లిదండ్రులకి? మరి ఎట్లా ఓడిపోతాడు? కుర్రోళ్ళందరూ నా వైపే ఉన్నారు, నెక్స్ట్ సీఎంగా గెలిచేది నేనే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటాను. ఇది చెప్పుకొని తిరగమను, గెలుస్తాడు. ఎవరు వేస్తారు వాళ్ళకి ఓట్లు? ఎవరు వేయరు? ఏం గెలిచేది ఆయనే, ముఖ్యమంత్రి చేసేది ఆయనే, ఏం డౌట్ లేదు. వీళ్ళు ఎన్ని కబుర్లైనా చెప్పుకుంటూ తిరగని వాళ్ళేమో గెలవరు. టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసింది, వైసీపీ పార్టీకి 90 మందిని కలుపుకోమను. ఆయన 90 మందిని కలుపుకోమను ఆయన మీద కలపట్టడానికి. అంటే కలపట్టడానికి కాదు, పార్టీకి 90 మందిని కలుపుకోమను, గెలవమను. చూస్తా. జగన్ గారే గెలుస్తా అంటారా? ఎన్ని వచ్చినా 90 మందిని కలుపుకోమను పోటీగా. ఆయన ఏం చేయలేరు, గెలుస్తాడు. జగన్ గారు అంటే మీకు అంత అభిమానం ఏంది? ఆయన చేసే పనులు అమ్మటే మన అభిమానం. ఆయనే మంచి జనానికి మేలు కోరుతున్నాడు కానీ కీడు కోరట్లా. వాడు కీడు కోరతాడు. కీడు కోరి వాళ్ళకి వేస్తారు ఓట్లు, మేలు చేసే వాళ్ళకి వేస్తారా? మరి ఎట్టుకెళ్తాడు? ఇంతకన్నా ఎక్కువ పథకాలు బాబు గారు కూడా ఇస్తా అంటున్నారు కదా. ఎవరు అందే? అవి అన్ని వచ్చి మాటలో చెప్పట్లా నేను. ఇవన్నీ పుకారులే. ఏమి గెలవమని రేపు గెలవమను. ఇప్పుడు నేను గెలవనేగా పవన్ కళ్యాణ్ ఇంకా పొత్తు కలుపుకుంది, ఇంకా 4 కలుపుకొని గెలవమను. అది సీఎంగా అయితే జగన్ గారు గెలుస్తారు. గ్యారెంటీగా. ఆయన చేసేది ఆయనే ముఖ్యమంత్రి రేపు.